హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది సంవత్సరం తర్వాత నుండి కూడాను మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ప్రభావాలు రాబోతూ ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే కనుక మేషరాశి రాశులలో ఇది మొదటి రాశి. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్విని నక్షత్రపు 4 పాదాలు, భరణి నక్షత్రపు 4 పాదాలు, కృత్తిక నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. మేషరాశి వారికి ఈ ఏప్రిల్ 2, 2022 సంవత్సరం శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది తర్వాత నుండి కూడాను ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న ప్రతి మేషరాశి వారి మదిలో మెదులుతూనే ఉంటుంది. మేషరాశి వారు ఈ యొక్క సంవత్సరం నుంచి కూడాను, అంటే ఈ యొక్క తెలుగు సంవత్సరాది తర్వాత నుండి కూడాను వృత్తి, విద్య, కుటుంబం మరియు సామాజిక జీవితంలో, అలాగే జీవితంలోని వివిధ రంగాల్లో ఎలాంటి ఫలితాలు పొందుతారు? ఈ రాశి వారికి ఇప్పటి నుంచి కూడాను జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? కెరియర్లో పురోగతిని కోరుకునేవారు లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఇప్పటికైనా విజయాన్ని సాధిస్తారా? వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఇప్పటి నుంచి కూడాను ఈ ప్రారంభం బాగుంటుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి నుంచి మీకు కెరియర్ రంగంలో విజయాన్ని పొందబోతూ ఉన్నారు. సూర్యుడు మకర రాశిలో సంచరించడం వల్ల ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. వారు తమ ప్రయత్నాల ద్వారా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న స్థలంలో ఉద్యోగాన్ని పొందవచ్చు. అయితే మకర రాశిలో సూర్యుడు శని గ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ తండ్రితో మీకున్న సంబంధం కొంచెం చేదుగా ఉండే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండడం మన తర్వాత నుండి కూడాను మొదటి 3 నెలల్లో ఈ రాశివారు విద్యారంగంలో కూడా ఆనందకరమైన ఫలితాలు పొందవచ్చు. గతంలో చేసిన కష్టానికి తగిన శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఈ ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ 13వ తేదీన బృహస్పతి మీ 12వ ఇంట్లో అంటే మీనంలో సంచరిస్తాడు. కాబట్టి ఆర్థికంగా చూస్తే సమతుల్యత నెలకొంటుంది. అయితే ఈ సమయంలో మీరు శుభకార్యాలు లేదా మతపరమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా బడ్జెట్ కొద్దిగా చెదిరిపోతుందని చెప్పొచ్చు. అలాగే ఈ మేషరాశి వారి జాతకులకు సామాజిక స్థాయిలో మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఏప్రిల్ 29వ తేదీన కుంభరాశిలో శని సంచారం మీకు లాభదాయకమనే చెప్పవచ్చు. గతంలో కష్టపడి పనిచేసిన వ్యక్తులు ఈ కాలంలో ప్రయోజనాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యారంగంలో వారు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు, ఉద్యోగులకు కూడాను అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. వీరు ఆనందకరమైన ఫలితాలు పొందుతారు. ఈ ఉగాది తర్వాత నుండి కూడాను రాహువు మీ సొంత రాశిలో సంచరిస్తాడు. కేతువు మీ 7వ ఇంట్లో సంచరిస్తాడు. రాహువు సంచారం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మీలో పెరుగుతుంది. రాహువు మీకు అనవసరమైన చింతలను కూడా ఇస్తాడు. 7వ ఇంటిలో కేతువు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి కూడాను వైవాహిక జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వివాహం చేసుకోబోయేటటువంటి వ్యక్తులు ఈ ఉగాది తర్వాత మీ జీవిత భాగస్వామి ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే మేషరాశి వారు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకుంటే వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. రాహువు మీకు బృహస్పతి సంచారం వల్ల విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి లేదా విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మేషరాశి వారికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. అయితే ఇప్పటి నుంచి కూడాను మీరు విందు, వినోదం, ప్రయాణం, శుభకార్యాలపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత ఏర్పడుతుంది. దీని కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడతారు. దీని కారణంగా అనేక మనోవేదనలు తొలగిపోతాయి. అయితే మీరు మీ పెద్ద తోబుట్టువులతో సమతుల్యతను సాధించడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది తర్వాత నుండి కూడాను పిల్లల వైపు శుభవార్తలు అందుకుంటారు. ఏప్రిల్ నెల తర్వాత మీ కుటుంబ జీవితంలో సాయోధ్య కుదరక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారు ఇప్పటి నుంచి కూడాను తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడాను ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెప్పొచ్చు.
ఈ యొక్క మేషరాశి వారి యొక్క ప్రజలకు అన్ని రంగాల్లో విజయం తెస్తుంది మరియు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కార్యాలయంలో ఈ సమయం మీకు సవాళ్లుగా ఉంటాయని చెప్పొచ్చు. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి, పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. పని గురించి అజాగ్రత్త చూపించొద్దు, ఎందుకంటే ఈ సమయంలో సీనియర్ అధికారుల కళ్ళు మీపైనే ఉంటాయని చెప్పొచ్చు. వ్యాపారం లేదా వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు క్షుణ్ణంగా ఆలోచించాలి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థుల మనసులోని ప్రతి సందిగ్ధత కూడాను ఈ సమయంలో తొలగించబడుతుంది. జ్ఞానం యొక్క సరైన దిశ కనబడుతుందని చెప్పొచ్చు. విద్యార్థులు మునుపటి కంటే కూడాను కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి యొక్క కృషి పూర్తి ఫలితాలు పొందుతారు. పాత వివాదంపై ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాదన ఉండవచ్చు. ఈ విషయంలో ఒకరిపై ఒకరు నమ్మకం లేకపోవడం ఉంటుంది. కాకపోతే కనుక కూర్చుని మాట్లాడడం వల్ల నమ్మకం పెరుగుతుంది. మరింత మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదివరకటి వరకు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నీ కూడా గట్టెక్కి ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని మరింత పెంచుకుని ముందుకు సాగిపోతారు. తద్వారా ఏది చేసినా కూడాను మంచి ఫలితమే వస్తుంది. మీరు మునుపటి కంటే కూడాను ఎక్కువ శక్తివంతులుగా అవుతారు. ఇలా శక్తివంతులుగా అయ్యామని భావిస్తారు. అదే మీకు మరింత ఆనందాన్ని అనుభవించేలాగా చేస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పుకోవాలి. ఎందుకంటే పనిలో పడిపోయి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ మీ జీవిత భాగస్వామిని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో మీరే కాకుండా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడాను దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబానికి కూడా కొంచెం సమయాన్ని కేటాయిస్తూ మీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నట్లయితే కనుక జరిగేటటువంటి కొన్ని నెగటివ్ అయినా కూడాను తప్పించుకోవచ్చని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మేషరాశి వారికి ఈ ఉగాది తర్వాత నుండి కూడాను చెప్పుకోదగ్గ ఫలితాలు లేకపోయినప్పటికీ కూడాను ఇదివరకు ఉన్నటువంటి కష్టాల తాలూకా ఏవైతే మరకలు ఉన్నాయో అవన్నీ సమస్య పోయి ఇప్పుడు న్యూట్రల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నైతే ఆటుపోట్లు ఎదుర్కొని ప్రతి ఒక్క విషయంలో నిరాశ చెంది ఉన్నారో ఆ యొక్క నిరాశ మొత్తం కూడా పోతుంది. శ్రీ శుభకృతనామ సంవత్సరం పేరులోనే మనకి శుభం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రాశికి కూడాను శుభమే జరుగుతుంది. అందులోనే మేషరాశి వారికి ఇప్పటి వరకు ఏవైతే చెడు చూసి చెడు విని చెడుని అనుభవించి బాధపడుతూ ఉన్నారో అదంతా కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి కూడాను అంతా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్ యూ.